ఇంటింటికి 5,00,000 బీమా. ఆడబిడ్డ పుడితే 5,000. ఇదొక ఎవరిది? మన వీళ్ళ ఒక సర్పంచ్ అభ్యర్థిది. ఇల్లు కట్టుకుంటే 21,000 ఇస్తాడట. పెళ్ళికి పుస్తెలు మట్టలు ఇస్తాడట. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో ఒక అభ్యర్థి ఆమె. ఉచిత అంబులెన్సు, గ్యాస్ సిలిండర్లు, బాండ్ పేపర్‌పై 22 మొత్తం అందరూ సీఎం రేవంత్ రెడ్డి మాటల్లోనే వెళ్తున్నారు. మాయ మాటలు చెప్పడమే. దీనికేమన్నా డిపాజిట్ చేస్తాడంటే డిపాజిట్ చేసేది లేదు. గెలిపిస్తే నిజంగా ఈయన ఒక అంబులెన్స్‌కు డిపాజిట్ చేస్తే, గ్యాస్ సిలిండర్‌లకు ఎంతమందికున్నాయో డిపాజిట్లు చేస్తే, బాండ్ పేపర్ల మీద పసుపు బోర్డుకు ఎంపీ బాండ్ పేపర్లు ఇస్తేనే దిక్కు లేదు, దివానం లేదు. దాన్ని తీసుకుపోయి ఏమన్నా నెత్తిలో కొట్టుకుంటారా బాండ్ పేపర్ తోటి? ఆ! 21,000 ఇల్లు కట్టుకుని ఎంతమందికి ఇల్లు లేవో అంతమంది ఇల్లు కట్టుకుంటానికి 21,000 చొప్పున డిపాజిట్ చేస్తే ఇన్ని ఇల్లులలో పెళ్ళిళ్ళు అయ్యి వచ్చే 5 ఏళ్లలో పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారు అనేవాళ్ళు. అంటే 18 ఏళ్ళకు 21 ఏళ్ళకు పెళ్లి చేసుకోవచ్చు. సో, ఈ 5 ఏళ్లలో ఎంతమంది ఈ పెళ్ళిడికొస్తారో అంతమంది లెక్కలు కట్టి వాళ్ళకు పెళ్లి పుస్తలకు పెళ్ళికి పుస్తే మట్టలకు డబ్బులు డిపాజిట్ చేస్తే, ఇట్లాంటివి డిపాజిట్ చేస్తే నిజంగా మనం నమ్మాలి. నమ్మకపోతే ఏమైద్దంటే సేమ్ మీకు తులం బంగారం ఇస్తామన్న బ్యాచ్ ఇది గూడా. మట్టెలు, తులం ఆళ్ళు తులం బంగారం ఇస్తా అంటే ఈయన మట్టెలు గూడా ఇస్తామంటున్నాడు. ఆ! ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఆళ్ళు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఈయన 21,000 అంటున్నాడు. నాకు తెలిసి ఈయన గూడా మరి ఏ అభ్యర్థో ఏం కథో సీఎం నుంచి మాత్రం గట్టి స్ఫూర్తి పొందాడు. 22 నిజామాబాద్ జిల్లాలో 10, జనగాం జిల్లాలో 6 చోట్ల ఏకగ్రీవం. రెండో విడత నామినేషన్‌లో ఏకాదశి జోరు. ముగియనున్న నామినేషన్లు రెండవ దశకు. రేపటి నుంచెల్లి మూడో విడత నామినేషన్లు సురువు.